హే గాయ్స్, సో ఫైనల్లీ ప్యానర్స్ అయితే బైక్కి ఫిక్స్ చేసాం. ఇక్కడ కాదు, బైక్లో ఉన్నప్పుడు ఇక్కడ నాకు అనిపిస్తుంది. సో ప్యానర్స్ ఫిక్స్ చేసాం, బ్యాక్ టై చేసాం, రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఒక్కటే ఉంది. నందు చెప్పులు పెట్టాలి. ఇప్పుడు నా రైడింగ్ గేర్ కూడా సెటప్ అయిపోయింది అండ్ నన్ను కూడా వేసుకున్నాడు. चलो गाइस, सी यू ऑन बाइक. फाइनली वी आर स्टार्टिंग. आपके पास इधर राइडर्स नहीं आए क्या? राइडर्स क्या? ऐसा गाड़ी लेके नहीं आए? बहुत आया ऐसा गाड़ी लेके नहीं आया. अच्छा, ऐसा गाड़ी लेके नहीं आए. प्रेज द लॉर्ड. बैठो बैठो. शुक्रिया, टेक केयर और यात्रा अच्छी हो. ఇక్కడ కూర్చుంటా అన్నది, కూర్చో అన్న. మరి ఏం చేయాలి నేను? మనము ట్రిప్ రీసెట్ అయితే చేస్తున్నాం. ట్రిప్ 1 రీసెట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడే రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాను అండ్ ట్రిప్ 1 రీసెట్ చేసేసా. ఇంకా చూద్దాం మొత్తం హోల్ ట్రిప్ అయిన తర్వాత ఎంత చూపిస్తుందో. కర్ణాటక నుంచి వస్తున్నారు లదాఖ్కి, అది కూడా NS 200 పైన ఇద్దరు. అది లగేజ్ ప్యాక్ చేసి మరి. ప్యాషన్ ఉంటే ఏ బండి పైన వెళ్ళొచ్చు. బైక్ డజంట్ మ్యాటర్ ఆల్వేస్. నేను GT పైన వెళ్ళా విత్ మామ్. హైలీ ఇంపాసిబుల్ అది. వై కాంట్ వీ మేక్ ఇట్ పాసిబుల్ వెన్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అని ఆలోచించలేమా? ఎవ్రీవన్ షుడ్ థింక్. ఇది నేను చెప్తున్నా కానీ నేను చెప్పకముందు ఎంతోమంది TVS పైన పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. వీళ్ళు లిటరల్లీ గ్రేట్. సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు దీస్ గైస్. లార్డ్ స్ప్లెండర్ క్రూజింగ్ 800. అది కూడా ఇద్దరు, హెల్మెట్ లేదు ఏం లేదు. 100 క్రూజ్ చేస్తున్నారు లిటరల్లీ. ఫనీ టు సీ. మనం ఇటు సైడ్ వస్తే చూడడానికి ఫన్నీగా చూడడానికి దొరికేది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఇదే. స్ప్లెండర్ గైస్ అన్న 100 వెళ్తున్నాడు, నేనే వెళ్ళలేకపోతున్నా వాళ్ళలాగా. రే బ్రేకింగ్ సిస్టమ్ కూడా అమేజింగ్ స్ప్లెండర్ది. నో ABS బట్ స్టిల్ ఇట్స్ వర్క్స్ క్వైట్ నైస్. ఫార్ బెటర్ దెన్ GT అంట నేను ఇప్పుడు. జస్ట్ ఫర్ ఫన్. పికప్ చూడు ఎలా వెళ్ళిపోతున్నాడు. 100 స్పీడ్ వెళ్తున్నాడు. వినిపించిందా? ఈడవర్రా. Welcome to Haryana. So finally we are in Haryana. So far so good. Roads are excellent. 472 చూపిస్తుంది మనాలి. పానీపట్ 57. ఫ్లైట్స్ హోటల్ పెట్టారు, ఫ్లైట్స్ రెస్టారెంట్. ఇక్కడ యాక్చువల్లీ ఫ్లైట్ రెస్టారెంట్ ఉంది. సో లెట్స్ గో, తినడానికి వెళ్దాం. గైస్, మేము చండీగఢ్ వెళ్తుంటే ఆన్ ద వేలో ఈ 2 ఫ్లైట్స్ వచ్చినాయి. ఈ 2 ఫ్లైట్స్ కోసం వచ్చామన్నమాట. ఈ రెస్టారెంట్ 2 ఫ్లైట్స్ రెస్టారెంట్ ఉంటుంది అండ్ మాకు బోర్డింగ్ పాస్ కూడా ఇస్తారనమాట ఫ్లైట్స్లో కూర్చోవాలంటే. ఫ్లైట్ పాస్ ఇది, బోర్డింగ్ పాస్. గైస్, మేమైతే ఫ్లైట్లోకి వెళ్తున్నాం. ఎంట్రింగ్ ఇన్ టు ఫ్లైట్. లాట్ ఆఫ్ ప్లేస్ ఇన్సైడ్. చాలా ప్లేస్ ఉంది లోపల. ఇంజన్ పక్కన కూర్చున్నా, వింగ్ పక్కన కూర్చుంటాను నేనైతే. నందు, ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ పిలియన్గా? బాగుంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అలాగా డైరెక్ట్ లడాఖ్కే ఎంట్రీ బాగుంది. ఇదైతే మంచి కంఫర్ట్ ఉంది. మన GT మీద అయితే ఇంకా చాలా కంఫర్ట్ ఉంది. మళ్ళీ లగేజ్ సర్దడం మొత్తం ఇదంతా, హెల్మెట్లు బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే. ఫస్ట్ టైం నీకు ఇలా పిలియన్గా రావడం? ఇంత లాంగ్ అయితే రాలేదు. ఓకే. మామూలు వైజాగ్ అయితే వెళ్ళేవాళ్ళం కానీ కాకినాడ నుంచి 150-200 కిలోమీటర్స్, కానీ మరీ ఇలా ఇంత లాంగ్ అయితే అది కూడా వెళ్ళలేదు. గైస్, సో ఫార్ సో గుడ్. ఢిల్లీ నుంచి మనాలి వెళ్తూ ఆన్ ద వే నియర్ టు చండీగఢ్ మేము బ్రేక్ తీసుకున్నాం, స్మాల్ బ్రేక్. ఇది ఫ్లైట్ రెస్టారెంట్ అనమాట. వీ ఈవెన్ గాట్ బోర్డింగ్ పాస్ అండ్ క్రూ మెంబర్ కూడా ఉన్నారు ఇక్కడ. పైలట్స్ ఒకరు లేరన్నమాట, కానీ ఉన్నారు పైలట్స్. నేనే పైలట్ ఇక్కడ. నేను నంద పైలట్.
సో ఇక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేస్తూ అని చేసి షార్ట్ బ్రేక్. ఆఫ్టర్ దట్ విల్ స్టార్ట్ అగైన్. గైస్ మన బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. ఇది మన సౌత్ ఇండియన్ ఉత్తప్పం. గైస్ నేను షాక్. ఇలా ఉంటుందా అది ఉత్తప్పం? ఇదేంటిది ఇది? చిల్లీ గార్లిక్ నూడిల్స్. ఓకే, ఇది ఉత్తప్పం ఇలా ఉందంటే నేను షాక్. కానీ చట్నీ చూడడానికి మనలానే ఉంది. గుడ్. గైస్ సో ఫైనల్లీ మనం స్టార్ట్ అవుతున్నాం. సో ఇలాంటి ప్లేసెస్కి వస్తే ఇదే ప్రాబ్లం, చాలాసేపు ఇక్కడే స్టక్ అయిపోతాం. చెప్తున్నా, టూ గుడ్ రోడ్స్ ఆర్ టూ గుడ్. రైడ్లో ఫస్ట్ టోల్ ప్లాజా ఇది. ఫస్ట్ టోల్ ప్లాజా ఢిల్లీ టు మనాలి. మన రైట్లో సెకండ్ టోల్ ప్లాజా. గేర్ దింపు. ఫీలింగ్ గుడ్. ఇప్పుడు కొంచెం పడుకుంటా కొంతసేపు. అందుకే ఆయిల్ ఫుడ్ ఎప్పుడూ తినద్దు. నేను దోశ తిన్నా, ఉత్తప్పం. లీటర్ ఆయిల్ వేసాడు దాంట్లో. పెట్రోల్ వేయించుకోవడానికి వెళ్తున్నాం. बहुत हैदराबाद से आ रहे अंकल. बहुत गर्मी है इधर. हाँ हाँ लद्दाख जा रहे. बहुत गर्मी है इधर. ఈ సర్వీస్ చాలా ముందుకు వెళ్తుంది. లెట్స్ డూ ఆఫ్ రోడింగ్ అననే. ఇదేంది, నేను దీంట్లో జీటీ ఎక్కిస్తా. ఇది చాలా ఈజీగా ఎక్కింది. ఎఫర్డే లేదు కదా, ఎఫర్ట్స్ లేకుండా ఎక్కింది కదా. అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యావింగ్ అడ్వెంచర్. నేను అది ఎప్పుడు అనుకోలేదు అలా. ఎందుకంటే నేను దానికైనా ఘోరాతి పనులు చేసిన. అది అసలు దాని లెక్కలోకే రాదు జీటీ ఉంటే. నాకు చాలా డిస్కంఫర్టబుల్గా ఉంది ఈ డైనిస్ జాకెట్తో. యాక్చువల్లీ నేను చాలా సన్నగా అయిపోయా. ఈ జాకెట్ నాకు చిన్నగా అయిపోయింది, లూజ్ అయిపోయింది. సో ఇదేమవుతుందంటే ఎగురుతుందన్నమాట జాకెట్. ఇలా నాకు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఈవెన్ నేను లాస్ట్ 3 monthsలో చాలా తగ్గా అనమాట. ఈ లాస్ట్ 3 monthsలోనే నాకు ఇది వాడక 3 months అవుతుంది ఎగ్జాక్ట్లీ. చాలా డిఫరెన్స్ వచ్చేసింది అప్పుడే అప్పర్ బాడీలో. నా చెస్ట్ తగ్గిపోయింది. ఈవెన్ చాలా ఫ్యాట్ లూజ్ అయ్యా నేను. అండ్ ఇప్పుడు మేము ఏం చేసామంటే సైడ్లో ఆగి నీళ్ళు తాగి హైడ్రేషన్ బ్యాగ్లో నుంచి అండ్ ఈ స్క్రీన్ అనేది టైట్ చేసాం. ఇది ఊరికే కిందికి వస్తున్నది అనమాట. నేను పెట్టుకుంటా. ఇది ఒక రివర్ పై నుంచి క్రాస్ చేస్తున్నాం. ఈ రివర్ నేమ్ వచ్చేసి మార్కండ రివర్ అనమాట. అంబాలఖండ్ సిటీ దగ్గర గుడ్డు పెట్టారు. గుడ్డుని తినండి, శక్తిని పెంచండి. అంబాలఖండ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. గాయస్ ఇక్కడ మాకు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. మనమైతే అంబాలఖండ్ సిటీ క్రాస్ చేసేస్తున్నాం. అండ్ గాయస్ మన ఇక్కడితో హర్యానా అయిపోయింది స్టేట్. ఇది చండీగఢ్ కిందికి వస్తుంది. పంజాబ్. ఇదంతా పంజాబ్ ఇప్పుడు. కానీ చలి లేదు, ఏం లేదు. అందరూ అనుకుంటారు కదా నార్త్ అంటే చలి ఉంటుంది, అది ఉంటుంది అని. అట్లా ఏముండదు. ఎండ చూడు ఎట్లా ఉందో, ఫుల్ ఎండ. లాస్ట్ టైం నేను రిటర్న్ వస్తున్నప్పుడు వాట్ ఎంత సెల్సియస్ ఉన్నదో, 46 Celsius లిటరల్లీ ఈ ప్లేస్లో. అది శ్రీనగర్ నుంచే స్టార్ట్ అయింది ఎండ. జమ్మూలో కూడా అదే హైలైట్. కానీ దానిపైన మళ్ళీ ఎంత తెలుసా, -15. ర్యాపిడ్ చేంజ్ అయింది టెంపరేచర్లో. -15 నుంచి 46 వరకు. నా స్కిన్ పాడైపోయింది లాస్ట్ టైం అయితే. మనము అంబాలఖండ్ సిటీ తర్వాత మనాలి రూట్ వెళ్ళాలంటే NH44 నుంచి డైవర్ట్ అవ్వాలన్నమాట. సో నేను ఇప్పుడైతే లెఫ్ట్ తీసుకుంటున్నా. యాక్చువల్లీ స్ట్రైట్ వెళ్ళినా కూడా లదాఖ్ వెళ్ళొచ్చు. కానీ దిస్ రోడ్ అనేది మనకు శ్రీనగర్ వెళ్తుంది అనమాట. శ్రీనగర్, కార్గిల్ అదంతా. నందు కూడా నేనే తాగేస్తున్నా. నందు అంటుండు ఆ ఉప్పు నేను తాగితే నేనే ఉప్పు అయిపోతా అంటుండు. నేను కాదు, నందు.
నాకు చూపించు. నా కళ్ళు చూడండి గాయస్, అంతా స్వెట్టింగ్. ఈ స్వెట్టింగ్ అంతా కళ్ళలోకి వెళ్తే మంట పుడుతున్నాయి, కళ్ళు బర్న్ అవుతున్నాయి. ఇక్కడ పటియాలలో ఉన్నాం మేము ఇప్పుడు. పటియాలలో టెంపరేచర్స్ వచ్చేసి 35 సెల్సియస్ ఉంది, బట్ స్టిల్ 35 సెల్సియస్. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు 46 సెల్సియస్ ఇదే ప్లేస్లో. ఫీల్స్ డిఫరెంట్. वाह अंकल, क्या है अंकल वो क्या है वो? सोडा। क्या सोडा है वो? ये नींबू लेमन सोडा। अच्छा, गोली बड़ा। वाह. ఎలా ఉంది నందు? నిద్ర వస్తుంది కదా? చాలా గట్టిగా వస్తుంది. ఇలా ఉంటుంది. అక్కడ కూర్చుంటే ఇదంతా సపోర్ట్ ఉంది సోఫా లాగా, మంచిగా నిద్ర వచ్చేస్తుంది. ఇందాక నేను కూర్చున్నప్పుడు యాక్చువల్ కూర్చోక ముందే నిద్ర వచ్చింది, అందుకే వెనక కూర్చున్నా. బాయ్ గాయస్, వాటర్ బాటిల్. ఎండల్ ఫుల్ ఎండల్. పానీ చాలా ప్రశాంతంగా ఉంది తాగుతుండే. ఎలా ఉంది? మాత్రం చాలా తేడాగా ఉంది. వాటర్ ఇస్ బెటర్ ఎనఫ్. పటియాల నుంచి స్టార్ట్ అవుతున్నాం. అంకుల్, ఇక్కడ నుంచి మనాలి 292 ఉంది, అమృత్సర్ 210. మనము ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. తినట్లా, స్ట్రైట్ అవే మనాలి వెళ్తాం. అక్కడ బాగుంటుంది ఫుడ్ యాక్చువల్లీ. అసలు షాపింగ్ మాల్స్ చూడండి, అన్ని షాపింగ్ మాల్స్ ఊర్లో ఉండవు ఇలా బయట. నువ్వు వెళ్తావా? మన అంతా ప్యాంట్ తీసుకుంటాడంట లెగిన్స్లో. సో మనకు కూడా ఒక ఫిట్ ప్యాంట్, స్ట్రెచ్ ప్యాంట్ తీసుకోవాలనుకున్నాం కదా, లాస్ట్ వాగ్లో చెప్తూ ఉన్నా. అడిడాస్ ఉంది ఇక్కడ. అరే బ్రో ఆగు బ్రో. గైస్, మేము లదాఖ్ వెళ్తున్నాం. సో ఢిల్లీ నుంచి మనాలి వెళ్ళే మధ్యలో కరార్ క్రాస్ అయ్యామన్నమాట. కరార్ ఎక్కడ ఉంటుంది అంటే చండీగఢ్ పక్కన ఉంటుంది. సో ఆల్మోస్ట్ చండీగఢ్ క్రాస్ చేసాం. క్రాస్ చేసిన తర్వాత మాకు ఇక్కడ ఒక కాంప్లెక్స్ కనిపించింది, షాపింగ్ కాంప్లెక్స్. నాకు కొన్ని టైట్స్ తీసుకునే ఉన్నాయి, లెగ్ టైట్స్ రన్నింగ్ చేయడానికి, అండ్ అప్పర్ అండ్ లోవర్ తీసుకునేది ఉండేది. జస్ట్ నేనైతే తీసుకున్నా, జస్ట్ లైక్ ఏ స్మాల్ షాపింగ్ మిడిల్ ఆఫ్ ద రైడ్. సో తీసుకున్నాం. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం అనమాట. 250 కిలోమీటర్స్ ఉంది మనాలి. హార్డ్లీ ఒక 4 అవర్స్లో వెళ్ళిపోతాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 4:30 అవుతుంది. 4:38 కల్లా వెళ్ళిపోతాం నైట్. అక్కడ రూమ్ తీసుకొని బ్లాగ్ ఎడిట్ చేయాలి, పెట్టాలి. రేపు మార్నింగ్ లేచి రన్నింగ్ కూడా చేయాలి. చూడండి, కనిపించట్లే కదా, ప్లెయిన్ అయిపోయినాయి. ఇది ఇప్పుడు ఇక్కడ ఒక కొత్త స్పీడ్ బ్రేకర్ వేయాలన్నమాట. అండ్ ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్, ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్, ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్. ఇక్కడైతే అవి ఉంటాయి కదా వైట్ పెయింట్స్, వైబ్రేషన్, అవి వేయాలి లెగ్ పైన. మాది షాపింగ్ అయిపోయింది, స్టార్ట్ అయినాం. లొకేషన్ చూడడానికి ఎంత బాగుందంటే అసలు కళ్ళు సరిపోదు. ఇప్పుడు మనం చాలా చిన్నగా క్రూజ్ చేస్తున్నాం, అండ్ ఇలానే క్రూజ్ చేస్తాను నేను మనాలి వరకు. అండ్ ఇఫ్ ఐ ఫీల్ ద రోడ్ ఈజ్ వెరీ మచ్ ఫైన్, అక్కడ నేను ట్రై చేస్తాను ఫాస్ట్గా కవర్ చేయడానికి. వీ అఫీషియల్లీ ఎంటర్డ్ పంజాబ్. 10 years మనం సైడ్లో వెళ్తున్నాం. ఐ నీడ్ సమ్ డేర్. ఇన్బిల్ట్ డేర్ ఉంటుంది మనలో. ప్యానెట్స్ పెట్టుకొని మరీ వెళ్తున్నాం ఈ కార్నర్లో. అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనాలి 202 కిలోమీటర్స్ ఉంది. గైస్, చెరుకు రసం కదా ఇది, షుగర్ కేన్ చెరుకు రసం తాగుతున్నాం. Guys, so finally we came to mountains. ఏంటిది? అరే అక్కడ దుమ్ము కంటే రాళ్ళే ఎక్కువ ఉన్నాయి. రాళ్ళ పైన పౌడర్ వేసినట్టు ఉంది. వెల్కమ్ బ్యాక్ టు ద మౌంటైన్స్. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన మౌంటైన్స్. ఇంకా మనం ఇట్లా వెళ్తుంటే అసలు ఏంటి అవ్వవు, వస్తూనే ఉంటాయి. మనం
రైట్లో ఫస్ట్ టనల్ అండ్ యూ కెన్ సీ ద టనల్ నెంబర్ 1 రిటర్న్ ఓవర్ దేర్. లెంత్ వచ్చేసి 1800 meters అంట ఇది. ఓ ఇదే కష్టం తెలుసా, ఈ టనల్స్లో ఓవర్టేక్ చేయలేము అసలు. ముందు ఏమొస్తున్నా కూడా కనిపించట్లే. ఒకప్పుడు నేను వచ్చినప్పుడు ఈ రోడ్స్ అప్పటికి ఓపెన్ అయి ఉండలేదు. ఇప్పుడు ఓపెన్ అయ్యి సిటీస్ కూడా, చిన్న టౌన్ కూడా వచ్చేసింది. ఎంత బాగుంది తెలుసా, ఇది ఒక జంక్షన్ అనమాట రివర్స్కి. ఇక్కడే ఉంటుంది. నేను ఈవెన్ పోస్ట్ కూడా చేశాను ఐనాక్స్ ట్రస్ట్తో. ఓ ఇప్పుడు వచ్చేసి మనం టన్నల్ నెంబర్ 4 అనుకుంటా. లెట్స్ సీ ఏ టన్నల్లోకి అయితే వెళ్తున్నామో ఆ టన్నల్ నెంబర్ ఉంటుంది. ఓ 3 ఓన్లీ. వావ్, వెల్కమ్ బ్యాక్ టు టన్నల్ నెంబర్ 3. వండర్ఫుల్ బ్రిడ్జ్ అయితే ఇదైతే. ఇదే వండర్ఫుల్ అనుకుంటే కింద చూడండి ఎంత పెద్ద బ్రిడ్జ్. రోడ్ వర్క్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇలాంటి ఏరియాస్లో. ర్యాపిడ్గా రోడ్స్ పోతూ ఉంటాయి, డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ర్యాపిడ్గా దాన్ని వర్క్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇట్ మస్ట్ నీడెడ్ అనమాట. సో గైస్, మీరు సిమ్లా వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి డైవర్షన్ ఉండదన్నమాట. బారాది దగ్గర నుంచి అటు వెళ్తే సిమ్లా, ఇటు లెఫ్ట్ తీసుకుంటే మనాలి. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ అడ్వెంచర్ హోల్ సెగ్మెంట్. ఐఎమ్ న్యూ టు దిస్ సెగ్మెంట్ బట్ ఐఎమ్ రాకింగ్ విత్ దిస్ బైక్. వర్షం పడుతుంది, ఎంత బాగుంది తెలుసా. ద ప్లేస్, క్లైమేట్, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ పర్ఫెక్ట్. అండ్ అసలు ద బెస్ట్ థింగ్ ఈజ్ ఇలాంటి ప్లేసెస్లో ఇలాంటి రోడ్స్ ఉండడం ఇస్ ద బెస్ట్ థింగ్ ఎవర్. 4-lane రోడ్, క్రేజియస్ట్ రోడ్స్ ఎవర్ ఇండియా హ్యాడ్ అంటే ఇదే. టన్నల్ నెంబర్ 4, 1295 meters అనమాట ఈ టన్నల్. దిస్ ఈజ్ ఫైన్ ఎనఫ్. చాలా స్ట్రైట్గా ఉంది ఈ టన్నల్ అయితే. ఫైనల్లీ మనం మౌంటైన్స్ ఏరియాలో ఉన్న చెక్ పోస్ట్కి అయితే వచ్చేసాం. అటు ఇటు నాకు అర్థం కాలే క్యాలిక్యులేషన్ వెళ్తుందా లేదా అని, బట్ వెళ్ళాం. మందికి వచ్చామన్నమాట. ఈ ప్లేస్ పేరు మంది అనమాట. చాలా బాగుంది ఈ ప్లేస్. ఈ ప్లేస్ ఎలా ఉందంటే 360 degrees మౌంటైన్స్ ఉన్నాయి అండ్ ఈ మధ్యలో ఉన్న ప్లేస్ చాలా లెవెల్గా ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ టౌన్ అనేది. సిటీ కాదు, ఇట్స్ ఏ టౌన్. మంది టౌన్ ఎక్సలెంట్. టన్నల్ నెంబర్ 6లోకి అయితే వచ్చేసాం. ఇది చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది. అండ్ యు నో వాట్, ఇది మొత్తం సింగిల్. ఇది మొత్తం ఒక లైన్ అనమాట. అట్లా అంటే 2 టన్నల్స్, పక్కన ఇంకో టన్నల్ ఉంది. ఆ స్కూల్ ఏంటి, స్కూల్ అనుకుంటా అది. ఎందుకు అక్కడ ఎందుకు? అరే అసలు ఏమైనా మైండ్ ఉందా ఆడ కట్టడానికి స్కూలు? అది స్కూల్ మేమా, అసలు బ్రెయిన్ ఉందా ఆడ? ఆడ ఎవడైనా కడతాడా? నాకు తెలియదు అసలు ఏం అసలు లాజిక్ లేదు దాంట్లో. सर फोटो कितने निकाले? 3 सर. डिलीट मारो सर, रहने दो सर. डिलीट मारो, विसल मार रहे हो आप, समझ नी फोन फोटोज तीसावा पढ़े लिख को या देखना है क्या क्या लिखा हुआ है. नो पार्किंग एरिया है सर. डिलीट जैसे निकाले ना, कोई बात नहीं, आगे चलो. ओके, थैंक यू सर. ओके, बाय सर. ఇది ప్రోహిబిటెడ్ ఏరియా అన్నమాట. ఇక్కడ తీసుకోవాలంటే స్వాగ్ ఉండాలి. స్వాగ్ అంటారు, స్వాగ్. नहीं रखना को बस. बोल क्या करती है? हाँ दिखा. ओके, रोहतंगला. अच्छा घुसिया, बाय. ఓకే. ఇక్కడ నేను ఒకసారి అద్దాలు మర్చిపోయి వెళ్ళిపోయినా తెలుసా, స్పెట్స్ పెట్టుకోకుండా ఇదే ప్లేస్లో. భయ్యా థ్యాంక్ యూ సో మచ్.
వండర్ఫుల్ కదా. ఇలా రైడ్స్ రండి, ఇంట్లో ఉంటే ఏం రాదు, ఆ సీన్ వేరు. అరే రే రే రే, దిస్ ఈజ్ నాట్ GT650. దట్ కాన్ఫిడెన్స్ ఆర్ నాట్ కమింగ్ టు పుష్ టు ఓవర్టేక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మన GT వీ న్యూ ఇట్లా టోటల్ ఇవ్వగానే బుల్లెట్ లాగా వెళ్తుంది, జస్ట్ లైక్ బుల్లెట్, ఐ మీన్ సారీ, జస్ట్ లైక్ రాకెట్. గైస్ మీకు విషయం షేర్ చేసుకోవాలి. కెన్ యూ బిలీవ్, డూ యూ బిలీవ్ గైస్, విల్ యూ బిలీవ్? నమ్ముతారా నన్ను? ఇక్కడ కూడా మనకు ఫాలోవర్ ఉన్నారు. ఐ మీన్ ఫాలోవర్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు వచ్చిన ఫాలోవర్ కాదు. నాకు 3000 ఫాలోవర్స్ ఉన్నప్పుడు, 2600 ఫాలోవర్స్ ఉన్నప్పుడే నాకు ఇక్కడ వన్ ఆఫ్ ద గాయ్ ఈస్ ఫాలోయింగ్ మీ. యా లిటరల్లీ యాక్చువల్లీ అప్పుడే ఫస్ట్ టైం నన్ను కలుస్తాడని అడిగిందనమాట. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే అప్పుడు ఫస్ట్ టైం అన్ఫార్చునేట్లీ అతను పంపిన లొకేషన్ కంటే నేను చాలా ముందుకు వెళ్ళిపోయినా. ఇంకా మా మమ్మీ ఉంది కాబట్టి ఐ అనేబుల్ టు మెట్. సో అతని పేరు అంశుల్. ఇప్పుడు మన ఐ థింక్ యూ గైస్ న్యూ వెరీ వెల్ హిమ్. ఇప్పుడు అందరిలో కలిశాడు మన సర్కిల్లో. కానీ మొదట్లో ఫస్ట్లో ఐ డోంట్ నో గైస్ హౌ ఇట్ వర్క్డ్ అవుట్. నా 2000 ఫాలోవర్స్ ఉన్నప్పుడే వీడియోస్ ఇట్లా వెళ్ళిపోయాయి ఆల్ ఓవర్ ఇండియా. ఐ మీన్ వీడియోస్ ఇన్ ద సెన్స్ ద రీల్స్. ఈవెన్ మై యూట్యూబ్ వీడియోస్ రీచ్డ్ అదర్ కంట్రీస్. ఇప్పుడు ఈ మధ్య మన GT650లో ఇట్లా 210 స్పీడ్ వెళ్ళినట్టు, లైక్ 200+ వెళ్ళినట్టు ఇట్లా మీటర్ వీడియో ఉంటుంది. అది ఫారినర్ది. అతను అందరికీ ఆ వీడియో పెట్టకముందు నాకు పెట్టిండు, నాకు షేర్ చేసిండు, బ్రో ఐ హ్యావ్ డన్ దిస్ అని. లిటరలీ ఐ స్టిల్ హ్యావ్ దోస్ స్క్రీన్ షాట్స్. అతనే నాకు స్క్రీన్ షాట్ పెట్టాడు. సో హీ కేమ్ త్రూ మై యూట్యూబ్ వీడియో. హీ టెక్స్టెడ్ మీ ఇన్ Instagram. So that guy suggested me a lot of things to do on my bike, but I didn't. But guys, that relation I'm having with all over India who are having GT650s, వేరే లెవెల్ ఈ GT650. అది ఏమంటారు, కమ్యూనిటీ. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. గాడ్స్ గ్రేస్ అసలు. ఇప్పుడు మనాలిలో వెళ్తే మనాలిలో ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ మనాలికి ముందు విలేజ్లో ఉన్నారు, లదాఖ్ వెళ్తే లదాఖ్లో ఉన్నారు, పరిచయాలు. అండ్ ఎక్కడ శ్రీనగర్లో ఉన్నారు. గైస్ ఐ డోంట్ వాంట్ టు షో ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్. ఇవన్నీ నాకు ఇప్పుడు 28K ఫాలోవర్స్ ఉన్నారంటే వీళ్ళందరూ ఈ 28Kలో ఉన్న వాళ్ళు కాదు. నాకు ఫస్ట్ 3000, ఫస్ట్ 5000 లోపు ఉన్న 5000 లోపే వచ్చారు వీళ్ళందరూ. నేను అప్పుడే కనెక్ట్ అయిపోయా వీళ్ళందరికీ. వాళ్ళందరూ నాకు అప్పుడే కనెక్ట్ అయిపోయారు. సో కొత్తగా నేను ఆ బ్రోకి కాల్ చేసి ఎంత బాగుంది తెలుసా, ఇది స్విట్జర్లాండ్ లా ఉంది, మినీ స్విట్జర్లాండ్. దిస్ ఈజ్ నాట్ స్విట్జర్లాండ్, దిస్ ఈజ్ ఇండియా. వెల్కమ్ టు ఇండియా. మనం వీళ్ళతో కొంతసేపు మజా చేద్దాం. మనలాంటి వాళ్ళే, మనలాంటి మైండ్ సెట్టే ఉంటుంది. అప్పుడప్పుడు సేమ్ కలుస్తుంది. They must be thinking I am with so much. What do you guys think? గాయస్ ఇక్కడ అదే నేను చెప్పా కదా ఇన్స్టాలో పరిచయం ఉందని, తన నెంబర్ ఇచ్చాడు అనమాట. కాల్ చేశాడు, చేస్తే కలవడానికి వెళ్తున్నా. లైక్ ఆన్ ద వేలోనే వాళ్ళ షాప్ బిజినెస్ ఉందంట ఇక్కడ. లెట్స్ సీ, కలుద్దాం. 1 కిలోమీటర్ ఉంది, 1 మినిట్ చూపిస్తుంది. కుల్లు మనాలి దగ్గర వీళ్ళ ఇల్లు. గాయస్ వీళ్ళ పెట్టినాం లొకేషన్కి అయితే వచ్చేసినాం. వావ్, we finally came successfully.
हेलो भाई, तो भाई कैसे हो? मैं ठीक हूँ, आप कैसे हैं? लास्ट टाइम मिल नहीं पाए इस बार. हाँ भाई, मिल नहीं पाया, मॉम थी जब, इसलिए मॉम थी जब, हाँ. मम्मी थी. तब आप आगे निकल गए थे ना. हाँ याद है मुझे. और क्या बात, हाँ जी. और क्या बात है? बस बढ़िया हो, बैठो. अच्छा, अभी कहाँ, दिल्ली से डायरेक्ट की? हाँ दिल्ली से आ रहे हैं. दिल्ली से आशु भाई से मिल के आए होगे. हाँ आशु भाई से मिल के. उन्होंने बोलता मैं वो लास्ट टाइम, हाँ तो मैंने आपको मैसेज किया था देखो. हाँ हेलमेट निकालता हूँ. निकालूंगा. గైస్, సో టు నైట్ వేర్ స్టేయింగ్ వాళ్ళ ఇంట్లో అనమాట. నేను ఎంత వద్దని చెప్పినా బ్రో అయితే ఫుల్ ఫోర్స్ చేసేసిండు ఉండమని. సో మేము ఏం చేస్తామంటే రేపు ఈవినింగ్ వెళ్తాం మనాలికి. యాక్చువల్ టూ నైట్స్ స్టే చేసేది ఇక్కడ, అందుకు నేను వద్దంటున్నా. కానీ ఇంకా అట్లీస్ట్ సరే 1 నైట్ స్టే చేస్తాను అన్నాను. రేపు మార్నింగ్ నాకు ఇక్కడ ఉన్న ప్లేసెస్ చూపిస్తారంట. ఇక్కడ నుంచి మనాలి 1 అవర్ అనమాట. సో ఇదే వాళ్ళ ఇల్లు. ఓ గాయ్స్, గుడ్. चल सकते हो जाता है ये. ఇది చాలా ఈజీ రిమూవ్ చేయడానికి ప్రాసెస్. సో మనం 2 నైట్ ఇక్కడే స్టే. గైస్, సో ఫైనల్గా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేస్తున్నాం. అండ్ రోటీ అండ్ దిస్ గాయ్